ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. వినేందుకు ఇది విడ్డూరంగా ఉన్నా ఇది మాత్రం అక్షరాల నిజం. ఇప్పుడు ఇదే అంశం ఇంటర్నేషనల్ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అరే మెంటల్, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అనే రేంజ్ లో ట్రంప్ క్లాస్ తీసుకున్నాడట. అసలు ట్రంపే తిక్కలోడని పేరుంది. మరి ఆ తిక్కలోడికి తలనొప్పి తెప్పించేలా నెతన్యాహు ఏం చేసిండో లుక్కేద్దామా? ప్రపంచంలో ముడిసరుకు సప్లైలో మిడిల్ ఈస్ట్ దేశాలదే పైచేయి. అందులో ఇరాన్ అగ్రభాగంలో ఉంటది. అలాంటి ఇరాన్లోని క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ సౌకర్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడులు అగ్ని ప్రమాదాలకు దారితీసి 4 చనిపోయారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ చుట్టూ ఉన్న 30కి పైగా క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ పాయింట్స్ పై దాడులు చేసింది ఇజ్రాయెల్ సైన్యం. ఈ దాడులు అమెరికా అధికారులు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ స్థాయిలో జరిగాయి. క్రూడ్ ఆయిల్ నిల్వలపై ఇజ్రాయెల్ దాడులతో వ్యాపించిన నల్లటి పొగ, మేఘాల సూర్యుడు కనుమరుగై పట్టపగలే టెహ్రాన్ సిటీని చీకట్లు కమ్మేశాయి. ఆ దాడుల తర్వాత కురిసిన వర్షంలో నలుపు నూనె బిందువులు, విషపూరిత పదార్థాలు సిటీ అంతటా పడడంతో టెహ్రాన్ వాసులు గొంతునొప్పి, కళ్ళుమంట, శ్వాస సమస్యలతో బాధపడుతున్నారు. గాలి కాలుష్యం తీవ్రంగా పెరిగింది. ముడి చమురు స్టోరేజీ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడుని ఖండించారు. ఇరాన్ ప్రజలను విముక్తి చేయాలనే లక్ష్యంతో చేస్తున్న యుద్ధంలో ఆయిల్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయకూడదని, భవిష్యత్తులో ఇరాన్ ప్రజల అవసరాన్ని దెబ్బకొట్టడం తగదని హెచ్చరించారు. మరోవైపు చమురు నిల్వలపై దాడులతో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెరిగే ప్రమాదం ఉంది. యుద్ధంలో నెతన్యాహుపై వ్యూహం రాంగు ట్రాకులో వెళ్లడంపై ట్రంప్ సీరియస్ అయిన ఈ నేపథ్యంలో అమెరికా మరో బాంబు పేల్చింది. ఇరాన్తో యుద్ధం ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సలహాదారులు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగడం వల్ల ఆయిల్ ధరలు పెరుగుతూ పోతున్నాయి. రోజులు గడిచే కొద్దీ అమెరికాకు ఆర్థిక భారం పెరిగిపోతుందని, త్వరగా అప్రమత్తం కావాలని కొంతమంది ట్రంప్ సలహాదారులు సూచించారట. యుద్ధం నుంచి వీలైనంత త్వరగా అమెరికా వెనక్కు రావడం ఉత్తమమని సూచించడంతో ట్రంప్ ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఇరాన్లోని సైనిక టార్గెట్స్ ను వేగంగా ఫినిష్ చేసి అమెరికా ఆధిపత్యాన్ని ప్రదర్శించి యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ డిసైడ్ అయ్యారట.